అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా ఈ రోజుటి వీడియో వచ్చేసి నా సండే రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. మేము మార్నింగే లేచేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ కూడా తినేసాము. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఫిష్ కర్రీ చేయబోతున్నాను. ఇంకా బయట కొంచెం పని ఉందండి, బయటకు కూడా వెళ్ళేది ఉంది. ఇంకా నేను అమెజాన్లో కొన్ని బుక్ చేశానండి. అవి ఒక్కొక్కటి డెలివరీ అవుతూ ఉన్నాయి. సో అవేంటివి అనేవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక మీరు ఒకటి గమనించారా, నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది కదా. రోజు ఇంట్లో ఏం చెప్తాంలే అని చెప్పేసి ఈ విధంగా స్టెప్స్ దగ్గర కూర్చొని వాయిస్ ఇస్తున్నాను. కానీ రోడ్లోనే ఇల్లు అయ్యేసరికి వాయిస్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది. ప్లస్ పైన కూడా వేరే వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు, అందుకని వాయిస్ ఇస్తున్నాను బయటకు వచ్చి. కానీ బాగుంది, ఇక్కడ నుంచి చెప్తా ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఎవరైనా వింటారేమోనని కొంచెం నర్వస్గా ఉంది. ఇంకా వెదర్ అయితే సూపర్గా ఉంది. అసలుకి వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా, ఇప్పుడు కూడా పడుతూ ఉంది. ఈ స్టెప్స్ దగ్గర వాటర్ వస్తూ ఉంటాయి, కానీ లైట్గా పడుతుంది కాబట్టి ఇప్పుడైతే ఏం రాలేదు. ఈ వెదర్కి ఇంట్లోనే హాయిగా కూర్చొని మంచిగా చేసుకొని తింటూ హాయిగా పడుకుంటే బాగా నిద్ర వస్తుంది కదా. సో ఈరోజు మేము చేసేది అదే పని. కాకపోతే కొంచెం బయట పని ఉంది, వర్షం కానీ కొంచెం తగ్గినట్టు ఉంటే బయటకైతే వెళ్తాము. సో అదండి. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి. ఇంకా మీతో మాట్లాడిన తర్వాత ఇంకా బయట పువ్వులు అమ్ముతూ ఉన్నారు. సో అవైతే తీసుకొచ్చేసి ఇలా వాటర్లో వేసేస్తున్నాను. ప్రతిదీ క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. ఇంకా పువ్వులు హాట్ వాటర్లో వేస్తే అవి పాడైపోతాయని చెప్పేసి ఈ విధంగా నార్మల్ వాటర్లోనే పసుపు ఇంకా ఉప్పు వేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేశాను. 2 అవర్స్ తర్వాత మళ్ళీ వేరే వాటర్లో వాష్ చేసేసి తీసేసాను. ఇంకా వీటిని ఇలా వాష్ చేసిన వెంటనే డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాడైపోతాయి కదా. కాబట్టి మళ్ళీ న్యూస్ పేపర్లో వేసి వాటన్నిటినీ ఆరబెట్టాను అనమాట. వాటికి ఉన్న నెమ్మంతా పోయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా తర్వాత ఇప్పుడైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 దాల్చిన చెక్క, 2-3 లవంగాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దించేస్తాము అనగా ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఈ విధంగా చివరిని యాడ్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఈ చింతపండు అనేది మీరు తీసుకునే చేపలను బట్టి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 kg చేపలు తీసుకున్నాను కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 100 to 150 grams వరకు చింతపండు ఉంటుంది. ఇలా నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో పోపు గింజలు కూడా యాడ్ చేసుకొని అవి చిటపటలాడాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 3 టమోటాను కూడా కట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలు అనేవి బాగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే టమోటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండు గుజ్జు తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేపల్లో మనకి మెయిన్గా చింతపండు ఇంకా కారం అండి. ఇవి 2 కరెక్ట్గా సరిపోతే చేపల కూర టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఒకవేళ మీకు చింతపండు ఎంత వేయాలో తెలియకపోతే మీరు కూర ఉడికేటప్పుడు కూడా చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు, టేస్ట్ ఏమీ మారిపోదు. ఇలా చింతపండు గుజ్జు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 or 4 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి.
కారం ఎక్కువ పడుతుందండి, పులుపు ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి కారం కూడా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోని 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా చేపల్లో ఎక్కువ పట్టవండి, చేపలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ బాగా మసల కాగనివ్వాలి. చూడండి, ఇలా బాగా మసల కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత గంటి పట్టకుండా ఈ విధంగా కలపండి. అప్పుడు చేపలు అనేవి మెత్తబడకుండా ఉంటాయి. ఈ చేపతో పాటు చేప గుడ్డు కూడా వచ్చిందండి, దాన్ని కూడా నేను డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తున్నాను. దీన్ని వేరేగా కూడా బాయిల్ చేస్తారండి. మామూలుగా వైట్ క్లాత్లో చుట్టేసి ఆ క్లాత్ని ఇందులో వేసేస్తారు. అలా కాకుండా నేను డైరెక్ట్గా ఈ చేపల్లోనే వేసేస్తున్నాను. ఇలా పులుసులో యాడ్ చేయడం వల్ల పులుసు అనేది కొంచెం చిక్కబడుతుంది, ఇంకా టేస్ట్ కూడా నాకు నచ్చుతుంది. అందుకనే ఇలా వేసేసాను. ఈ చేప గుడ్డుతో మనం ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అది ఎలానో కూడా ఒక వీడియో చేస్తున్నాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇక్కడ చేప గుడ్డు కూడా యాడ్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసు మొత్తం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి. చేపల కూర చేసేటప్పుడు ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా మనం తొందరగా అయిపోతుందని చెప్పేసి బగబగా మంట పెట్టి ఉడికించామనుకో చేపల కూర అనేది అంత టేస్టీగా అస్సలు ఉండదండి. కావాలంటే మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి, హై ఫ్లేమ్లో ఉడికించిన దానికి ఇంకా లో ఫ్లేమ్లో ఉడికించిన దానికి టేస్ట్ అనేది. ఇంక ఇక్కడైతే చూడండి, ఒక 15 నిమిషాల పైనే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పులుసు అనేది ఈ విధంగా దగ్గర పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకొని గరిటేం పెట్టకుండా ఇదే విధంగా కలుపుకొని మళ్ళీ మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. పొడి యాడ్ చేసిన వెంటనే చూడండి పులుసు అనేది ఎంత చిక్కగా అయిందో. మీకు పులుపు ఇంకా కారం అనేది సరిపోకపోతే మీరు చేపలు యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనం వేసిన పులుపు ఇంకా కారం అనేది పడుతుందండి. అప్పుడు ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు కారం ఏమన్నా పులుపు ఏమన్నా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ చేపల కూర మనం వండే పాత్రలోనూ ఇంకా మనం వండించే విధానంలో కూడా టేస్ట్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి. చేపల కూర మంచి టేస్టీగా రావాలంటే మట్టి పాత్ర ది బెస్ట్ అండి. మట్టి పాత్రలో వండితే చేపల కూర ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది. ఇంకొక విషయం అండి, మనం ఏ రెసిపీ చేసినా కూడా అప్పటికప్పుడు తింటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. అదే చేపల కూరకైతే మరుసటి రోజుకి ఆ చేపల కూర టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. మనం అప్పటికప్పుడు చేసుకొని తింటే అంత టేస్టీగా ఉండదు. అదే అట్లీస్ట్ ఒక హాఫ్ డే కానీ లేదంటే 1 డే తర్వాత కానీ తింటే దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చేపల కూర గురించి చాలా ఎక్కువే చెప్పేశాను కదా. సో ఇదే విధంగా మీరు ఈ టిప్స్ పాటిస్తూ కనుక చేస్తే ఎవ్వరు చేసినా కూడా చేపల కూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి. వ్లాగ్స్లో కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను. అదే కుకింగ్ వీడియోస్లో అంటే ఏదో చెప్పామా వచ్చామా అన్నట్టు ఉంటుంది. సో మీకు ఇదేమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంక ఈ ఫిష్ కర్రీ అయిన తర్వాత ఇది కొద్దిసేపు చల్లారనిచ్చామండి. వెంటనే తింటే అంత టేస్టీగా ఉండదు కదా, అందుకని చెప్పేసి కొద్దిసేపు గ్యాప్ ఇచ్చాము. ఈ లోపల పైన రోజా చెట్టుకి ఫ్లవర్ పూసింది. సో అది పైన వాళ్ళు వచ్చి చెప్పారనమాట, అప్పుడు దాకా మాకు తెలియదు అది ఫ్లవర్ పూసిందని చెప్పేసి. వాళ్ళే ఆ చెట్టుని చూసుకుంటూ ఉన్నారు, రోజు వాళ్ళే వాటర్ పోస్తూ ఉంటారు. ఇంకా కిందకు వచ్చి చెప్పారనమాట ఇట్లా పువ్వు పూసింది అని చెప్పేసి. ఇంకా సరేలే ఈ లోపల పోయి దాన్ని ఒకసారి చూసొద్దామని చెప్పేసి పైకి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ నేను కెమెరాలో చూస్తూ మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా, నా జుట్టు బాగా ఇక్కడ ముందైతే బాగా పెరిగిపోతూ ఉందండి. అది 2 సైడ్లు 2 కొమ్ముల్లాగా అనిపిస్తూ ఉన్నాయి. హెయిర్ పెరిగిందని సంతోషపడాలో లేదంటే ఈ సైడ్లు అంతా పిచ్చి పిచ్చిగా వచ్చేసింది, అలా వచ్చిందని బాధపడాలో తెలియట్లేదు. అది ఎంత సరి చేసినా కూడా పైకే వచ్చేస్తూ ఉంది. ఇంకా అదే అక్కడ చెప్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే చూడండి నా చిట్టి రోజా ఫ్లవరు ఎంత బాగా వచ్చింది అసలుకి. మీరు ప్రతిసారి చూసే ఉంటారు కదా, అది ఏంటంటే ఒక పెద్ద రెక్కల్లాగా వచ్చేది కదా, ఈసారి ఏంటో బాగా ముద్దగా పూసిందండి. భలే అనిపించింది, అస్సలు కొయ్యబుద్ధి అవ్వలేదు, అందుకే అక్కడనే ఉంచిపెట్టాము. ప్రతిసారి అంతే, ఇంకా ఆ ఫ్లవర్ని కొయ్యకపోతే వాడిపోద్ది అనగా అప్పుడు కోస్తాము. కొయ్యబుద్ధి అవ్వదు అస్సలకి, ఎంత ముద్దుగా ఉందో కదా, భలే అనిపించింది. ఇంక ఇక్కడైతే టమోటా చెట్టు కూడా వేస్తున్నాను కదా, అది ఆకులు మొత్తం వాడిపోయి
ఎప్పటికో ఒక 2 కాయలు కాసింది. ఇంకా వాటిని చూసి మా సంబరం అంతా ఇంత కాదనుకోండి. ఇంకా తర్వాత ఈరోజు చెట్టు ఏంటో బాగా వాడిపోయిందండి, ఎందుకు తెలియట్లేదు. అందుకని చెప్పేసి ఆ ఆకులన్నీ మొత్తం తీసేస్తున్నాను. ఇంకా అలా ఆ చెట్లను కొద్దిసేపు చూసుకుంటూ ఒక 5 నిమిషాలు అలా మిద్దె మీద ఉండేసి మళ్ళీ కిందకు వచ్చేసాము. అలా కిందకు వచ్చామో లేదో అమెజాన్లో నేను ఒకటి బుక్ చేశానని చెప్పాను కదా, అదైతే వచ్చేసిందండి. చూడండి అక్కడ బైక్లో వస్తున్నారు కదా, వాళ్ళే అనమాట. నాకేమో అడ్రస్ తెలీదు, ఎలానో తను ఉన్నప్పుడు వచ్చారు. సో తనైతే అడ్రస్ చెప్పాడనమాట. చెప్తే ఇంక డైరెక్ట్గా ఇంటి ముందుకే వచ్చేసారు. ఇంకా కిందకి తను వెళ్ళి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా దీన్నైతేనండి నేను ఒక 6 months నుంచి అనుకుంటా ఆర్డర్ పెడదామని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఉంది కదా ఒకటి, ఎందుకు లేదు పోయిన తర్వాత తీసుకుందామని చెప్పేసి అలానే ఉంచుకున్నాను. అది పోయిందో లేదో తెలియదు కానీ అది పెట్టడం వల్ల నా మొబైల్ అయితే పోయింది. ఇంతకీ అదేంటి అనుకుంటారు కదా, చూడండి మీరేను. ఇంకా తను తీసుకొచ్చిన తర్వాత ఆబ్వియస్లీ దేనికన్నా మనం శానిటైజర్తో స్నానం చేయించాలి కదా. అలా స్నానం చేయించేసరికి దీని మీద ఉన్న లెటర్స్ అన్నీ పోయాయి. ఎలానో లోపల ఒక స్లిప్ ఉందిలేండి. ఇంక ఇక్కడైతే దీన్ని తను ఓపెన్ చేస్తున్నారు, చూడండి అదేంటో. చూసారు కదండి ఎందుకు నేను ఇంత బిల్డప్ ఇస్తూ చెప్పాను. ఇది ట్రైపాడ్ పెట్టేటప్పుడు ఫోన్కి ఫిట్ చేస్తారు హోల్డరు. మేబీ ఇది కొందరికి తెలియకపోవచ్చు, మెయిన్గా యూట్యూబర్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటిది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటైతే తీసుకున్నాను, అదంతా క్వాలిటీగా లేదండి. సో అందువల్లనే నా మొబైల్ తొందరగా పాడైపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి, చాలా స్టిఫ్గా అది స్టిక్ అయిపోతుంది. అట్లానే మనం మొబైల్ కానీ అందులో పెట్టేస్తే అస్సలకి మూవ్ అవ్వట్లేదు, చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ చూడండి ఇలా కొంచెం మనం లాగి ఫోన్ పెట్టామనుకో నీట్గా అలానే ఉండిపోతుంది, కొంచెం కూడా అసలు మూవ్ అవ్వదండి. మనం పెట్టే మనీకి ఇదైతే సూపర్ అనమాట. ఇంకా ఇది అంత కాస్ట్ కూడా కాదండి, 150 రూపీసే. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను కుదిరితే అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇంక ఈ మౌంట్ హోల్డర్ని తీసేసిన తర్వాత ఇంకా నా ఫోన్కి ఫిట్ చేసుకొని కొన్ని ట్రయల్స్ వేసాము. ఇంకా తర్వాత వెళ్ళి చేపల కూర వెయిట్ చేస్తుంది కదా మా కోసం. ఇంకా మేము వెళ్ళైతే తృప్తిగా తినేసాము. ఆ చేపల కూరకి తగిన న్యాయం చేసి వచ్చామన్నమాట మేము. ఇంకా బయటికి వెళ్తామని చెప్పాం కదా, కానీ వర్షం పడుతూ ఉందండి. ఇంకా ఎందుకులే ఈ వర్షంలో పోవడం అని చెప్పేసి పోలేదనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ హాయిగా కూర్చొని ఓల్డ్ సినిమా చూసామన్నమాట, దళపతి అండి. ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూశాను, భలే అనిపించింది, చాలా బాగుంది మూవీ. అలా మా సండే అనేది చాలా హాయిగా గడిచిపోయింది. సో సండే రోజు మీరేమేం చేశారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.